హాయ్ గైస్, వెల్కమ్ టు ద కేఆర్ డ్రామాస్. మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకోబోయే మూవీ ఒక లవ్ స్టోరీ మూవీ ఉంటుంది. స్టార్టింగ్ లోనే మన మెయిన్ లీడ్ అయిన హీరోయిన్ అనేది చూపిస్తారు. తన పేరు వచ్చేసి వెంచి ఉంటుంది. తనేమో తన బాయ్ ఫ్రెండ్ కోసం హోటల్ రూమ్ అనేది బుక్ చేసి ఉంటుంది. కానీ తను అక్కడ తన బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని కూడా పట్టించుకోకుండా తనతో స్పెండ్ చేసి బయటకు వచ్చేసి చాలా హ్యాపీగా నేను ఈ రోజు నా బాయ్ ఫ్రెండ్ తోటే టైం అంతా స్పెండ్ చేశానని అనుకుంటూ ఉంటే అదే హోటల్ రూమ్ లో నవ్వే మాటలు విని ఒక పర్సన్ కనే చాలా కోపం వస్తూ ఉంటుంది. అప్పుడే హీరోయిన్ బయటకు వచ్చిన వెంటనే తన బెస్ట్ ఫ్రెండ్ టింగ్ అనేది ఫోన్ చేస్తుంది. ఫోన్ లిఫ్ట్ చేసి ఏమైందని చెప్పేసరికి ఇక్కడ నీ బాయ్ ఫ్రెండ్ చీట్ చేస్తున్నాడు, నువ్వు అక్కడ ఏం చేస్తున్నావు, త్వరగా రమ్మని అంటూ ఉంటే హీరోయిన్ కి అసలు అర్థం కాక చాలా స్పీడ్ గా హోటల్ నుంచి బయటకు అనేది పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది. అప్పుడే మన మెయిన్ లీడ్ అయిన హీరోయిన్ అనేది చూపిస్తారు. తన పేరు వచ్చేసి ఫూ అయి ఉంటుంది. తనేమో హీరోయిన్ నుండి తన బెస్ట్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి ఏం జరిగిందని చెప్పేసరికి అదే నువ్వే నీ కల్లారా చూదురా, నేను అలాగే మీ అంకుల్ వాళ్ళ అసిస్టెంట్ కూడా కలిసి ఇక్కడ నుంచి చూస్తూనే ఉన్నాం చూడని చెప్పేసరికి అప్పుడే హీరోయిన్ బాయ్ ఫ్రెండ్ అనేది చూపిస్తారు. తన పేరు వచ్చేసి పే ఉంటుంది. తనేమో కూడా ఒక స్టూడెంట్ హీరోయిన్ ని ఇష్టపడుతున్నానని చెప్తూ ఉంటాడు. కానీ ఒక్కసారిగా అక్కడ హీరో తన బాయ్ ఫ్రెండ్ ఏమో ఏం చేస్తున్నాడో చూసి తనకి చాలా కోపం వస్తూ ఉంటుంది. తన బాయ్ ఫ్రెండ్ తో ఉన్న అమ్మాయి ఎవరో కాదనమాట, ఫూచువన్. అలాగే హీరో వాళ్ళ అన్న కూతురు ఉంటుంది. తను వాళ్ళిద్దరు కూడా చాలా క్లోజ్ గా ఉండేసరికి ఫూచువన్ అది చూసి హీరోయిన్ మన పైన చాలా కోపంగా ఉన్నట్టుంది, నేనేం చేశాను కానీ పే అలాగే నేను కూడా చాలా మంచి రిలేషన్ లో ఉన్నాం తెలుసా, అలాగే ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ కూడా తన ద్వారానే అయ్యాను, తను నన్ను చాలా బాగా చూసుకున్నాడు, ఇప్పటి నుంచి కాదు అది చాలా డేస్ నుంచి అయ్యిందని చెప్తూ ఉంటే అప్పుడే హీరో అసిస్టెంట్ ఏమో హీరోకి అనేది ఫోన్ చేసింటాడు. హీరో కూడా ఫోన్ లిఫ్ట్ చేసి అవన్నీ మాటలు కూడా వింటూ ఉంటే హీరోయిన్ నుండి నువ్వు చెప్పేదంతా కూడా నిజమేనా ఒకసారి చెప్పనేసరికి హీరో పే కూడా అవును ఇదంతా కూడా నిజమే, నువ్వంటే నాకు అసలు ఇష్టం లేదు, నేను కేవలం ఆడుకోవడానికి మాత్రమే ఇలా చేశానని చెప్పేసరికి హీరోయిన్ కి కోపం వచ్చి తన చెంపల పైన కొట్టి బ్రేకప్ అని చెప్పి అక్కడి నుంచి అనేది వెళ్ళిపోతారు. అది చూసిన ఫూచువన్ కూడా అసలు పట్టించుకోదు. అలాగే హీరో ఏమో ఈ డేస్ కోసం నేను ఎన్ని రోజులుగా వెయిట్ చేస్తానో తెలుసా అని చిన్న ఫ్లాష్ బ్యాక్ లేక అనేది వెళ్తాడు. అది కూడా 6 months బ్యాక్ అనేది 6 months బ్యాక్ ఏమో హీరో అనేది బిజినెస్ ట్రిప్ నుంచి వచ్చిన వెంటనే తన ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కూడా హీరోకి అమ్మాయిలు అంటే అసలు ఇష్టం లేదని కొంతమంది అమ్మాయిలు అనేది నైట్ క్లబ్ లో అరేంజ్ చేసి ఉంటాడు. అలాగే ఎవరైతే హీరోని సాటిస్ఫై చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా 1 million ఇస్తానని చెప్పేసరికి అందరు అమ్మాయిలు కూడా అలానే ఉంటే అప్పుడే హీరో అనేది వచ్చేస్తాడు. హీరో రావడంతో ఒక అమ్మాయి వెళ్ళి ప్లీజ్ అంకుల్ నాకు హెల్ప్ చేయండి, మా మదర్కి అసలే హెల్త్ బాగాలేదు కాబట్టి నాకు ఆ మనీ వచ్చేలా చేయమని చెప్తే హీరో ఏమో కోపంగా తను అక్కడి నుంచి పంపించేస్తాడు. తర్వాత తన ఫ్రెండ్ వైన్ ఇచ్చిన వెంటనే ఇదిగో నీకు ఈ అమ్మాయి ఎవరో తెలుసు, తను చూడు ఇదే బార్ లోని ఎలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తుందని చెప్పి హీరోయిన్ అనేది చూపిస్తాడు. అది చూసిన హీరోకి చాలా కోపం వస్తుంది. అలా వెంటనే తను తాగిన గ్లాస్ అక్కడే పాడేసి మళ్ళీ స్పీడ్ గా అక్కడి నుంచి వెళ్ళిపోయేసరికి తన ఫ్రెండ్స్ పిలుస్తున్నా కానీ అస్సలు పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు. అది చూసిన చెన్కుండి మళ్ళీ ఏమైందిరా వీడికి అని అంటూ ఉంటే బయటకు వచ్చిన హీరోయిన్ ఏమో హీరోకి ఫోన్ చేసి అంకుల్ నేను ఇప్పుడు రాలేను, ఎందుకంటే మా ఫ్రెండ్స్ తో పాటు నేను షాపింగ్కి వెళ్ళాను, వాళ్ళతో పాటు ఉండాలనుకుంటున్నానని చెప్పేసరికి హీరోకి తెలుసు తను ఎక్కడుందని. కానీ తను అబద్ధం చెప్పినా కానీ సరే అని నార్మల్ గా ఈ లొకేషన్ అనేది తెలుసుకుంటాడు. ఆ లొకేషన్ ఒక నైట్ క్లబ్ అని వచ్చిన వెంటనే తను అక్కడికి అనేది వస్తూ ఉంటే మరోవైపు ఏమో హీరోయిన్ అలాగే టింగు అలాగే అక్కడున్న పే కూడా కలిసి వాళ్ళంతా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అది కూడా ట్రూత్ ఆర్ గేమ్ అనేది ఆడుతూ ఉంటే అప్పుడే హీరోయిన్ కి అనేది వస్తుంది. ఇప్పుడు నువ్వు ట్రూత్ ఎంచుకుంటావా డేర్ అని చెప్పేసరికి హీరోయిన్ ఏమో నేను డేర్ చూస్ చేసుకుంటున్నాను అంటే ఉంటే అప్పుడే ఒక కార్డు తీస్తే ఆ కార్డులోనేమో మీకు నచ్చిన అబ్బాయికి అది కూడా ఒక 1 minute కిస్ చేయాలని చెప్పేసరికి హీరోయిన్ కి ఎవరు చేయాలో తెలియక అక్కడే ఉన్న పే వైపు చూసి నేను తన్నే కిస్ చేస్తానని చెప్పి వాళ్ళిద్దరు కూడా కిస్ చేసుకునే సమయానికి హీరో వచ్చేస్తాడు. అలా హీరో వచ్చి ఇక్కడ ఏం జరుగుతుందని చెప్పి తన బదులు నీ వైన్ తాగుతానని చెప్పేసరికి అందరు కూడా సైలెంట్ అయిపోతారు. ఎందుకంటే హీరోని చూస్తే ప్రతి ఒక్కరు కూడా భయపడిపోవాల్సిందే ఉంటుంది. అలా మిగతా ఫ్రెండ్స్ అంతా అలాగే థింక్ కూడా కలిసి నాకు ఇప్పుడు ఒక అర్జెంట్ పని గుర్తొచ్చేసింది, అలాగే చాలా లేట్ అయింది కదా మేము వెళ్ళిపోతామని వాళ్ళంతా కూడా వెళ్ళిపోతూ ఉంటే హీరో నుండి మీరు వెళ్ళాల్సిన పని లేదు నేనే వెళ్తానని చెప్పి హీరోని తీసుకొని వెళ్ళిపోతున్నా కానీ అసలు వద్దని చెప్తారు. ఆ మాట విన్న హీరోయిన్ ఏమో ఇంకా సైలెంట్ అయిపోయి తను బ్రతిమలాడుతూ ఉంటే అప్పుడు హీరో సరేలే పద వెళ్దామని చెప్పి తను తీసుకుని వెళ్ళిపోయేసరికి పే ఫేస్ లో అనేది ఎక్స్ప్రెషన్ మొత్తం కూడా చేంజ్ అయిపోతుంది. అది హీరో కూడా బయటకు వచ్చిన వెంటనే ఇదేనా నువ్వు చేసే షాపింగ్ అని చెప్పేసరికి అంకుల్ ప్లీజ్ అంకుల్ నేను చెప్పేది వినండి, మా ఫ్రెండ్స్ అంతా కూడా ఒక చిన్న గేమ్ ఆడాం అంతే తప్ప అంతకు మించి ఇంకేం లేదని చెప్పేసరికి హీరోకే ఒక్కసారిగా హీరోని టచ్ చేసిన వెంటనే తనకనేది కోపంగా తన వైపు చూసేస్తాడు. అలా
అలాగే నాకిప్పుడు చాలా హెడేక్‌గా ఉంది. నన్నసలు డిస్టర్బ్ చేయొద్దని చెప్పేసరికి తను సైలెంట్‌గా వెళ్ళి ఇంటికి వెళ్ళిన తర్వాత పాలనేది తాగుతూ ఉంటే, హీరో ఉండి నేనొక బిజినెస్ ట్రిప్‌కి 1 వీక్ దాకా ఇంటిని వదిలిపెట్టి వెళ్తున్నాను అబ్రాడ్‌కి. నేనొచ్చేదాకా సైలెంట్‌గా అలాగే హ్యాపీగా ఎంజాయ్ చేసుకోమని చెప్పి ఏదైనా గొడవ జరిగిందని అనేసరికి హీరో నుండి అదేం లేదు అంకుల్ నేను చాలా మిస్ అవుతాను తెలుసా అని చెప్పేసరికి హీరో కూడా సరే అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడే హీరోయిన్‌కి ఫోన్ చేసి నేను నీకొక విషయం చెప్పాలి అని అంటూ ఉంటే హీరోయిన్ కూడా సరే అని అంటుంది. నువ్వంటే నాకు చాలా ఇష్టం అని చెప్పేసరికి ఒక్కసారిగా తను ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్తుంది. ఫ్లాష్ బ్యాక్‌లోనేమో హీరో నువ్వు ఎలాంటి రిలేషన్‌షిప్ పెట్టుకోవడానికి వీల్లేదని చెప్పేసరికి హీరోయిన్ అది గుర్తు తెచ్చుకొని మా రిలేషన్‌షిప్ ఇద్దరం కూడా సీక్రెట్‌గా పెట్టుకుందాం. కానీ ఇప్పుడైతే ఖచ్చితంగా నేను ఇప్పుడే చెప్పలేను నీకి అని చెప్పి వెంటనే ఫోన్ కట్ చేసి తను ఇన్ని రోజులు కూడా వేరే కాలేజ్‌కి జాయిన్ కావాలని అప్లికేషన్ పెట్టుకునింది. ఇప్పుడు పేజియంగ్ ఏ కాలేజ్‌కైతే అప్లికేషన్ చేసుకునింటాడో హీరోయిన్ కూడా దానికి అప్లై చేస్తుంది. అలా నెక్స్ట్ డేనే తన బర్త్‌డే కావడంతోటి ఆ రోజే తన డిసిషన్ చెప్తానని పేకి చెప్పేసరికి బర్త్‌డే కూడా చాలా గ్రాండ్‌గా అరేంజ్ చేసుంటారు. అలాగే హీరోయిన్ వైట్ డ్రెస్‌లోని ఒక ప్రిన్సెస్ లాగా నడిచొస్తూ ఉంటే అక్కడికి ఆల్రెడీ ఇన్విటేషన్ లేకున్నా కానీ ఫూచువన్ అనేది వచ్చుంటుంది. అలాగే తను వచ్చిన వెంటనే చూసారా తను ఎలా ఉందో అని చెప్తూ ఉంటే అలాగే హీరోయిన్ అస్సలు మా ఫ్యామిలీకి అలోనే లేదు. కానీ మా అంకుల్‌తో పాటు ఉంటుంది. తనకసలు సిగ్గే లేదని హీరోని తిడుతూ ఉండేసరికి హీరోని కోపం వచ్చి అలాగే హీరోతో పాటు ఉంటున్న వాళ్ళ ఇంట్లో బట్లర్ అనేది పిలిచి అంకుల్ తన్ని ఇక్కడ నుంచి పంపించేయండి అతనికి ఎలాంటి ఇన్విటేషన్ లేకున్నా కానీ తన అలాగే తన ఫ్రెండ్ ఇక్కడికి ఎలా వస్తారని చెప్పేసరికి అది విన్న ఫూచువనేమో అయితే నువ్వు నన్ను ఇక్కడ నుంచి పంపించగలవా నీకు అంత ధైర్యం ఉందని చెప్పేసరికి అవును మేడం నేను తన మాట వింటానని హీరోయిన్ కి సపోర్ట్ చేసేసరికి ఫూచువనే మా బట్లర్ అనేది కొడుతుంది. అది చూసిన హీరోయిన్ అంకుల్ మీకు ఏం కాలేదు కదని చెప్పేసరికి నాకేం కాలేదులేమ్మా నేను చూసుకుంటానని చెప్పి వెంటనే మేడం మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్పేసరికి ఫూచువనేమో తన బెస్ట్ ఫ్రెండ్ కి సైగ చేసిన వెంటనే తను అక్కడ నుంచి వెళ్ళి హీరోయిన్ వాళ్ళ సిస్టర్ అనేది తీసుకొని వస్తుంది. తన పేరు వచ్చేసి వెన్న ఉంటుంది. తనుండి అక్క ఇదిగో అమ్మ నేను కలిసి మనీ సేవ్ చేసి నీ బర్త్డే గిఫ్ట్ ఇస్తున్నామని చెప్పేసరికి ఫూచువనేమో ఇదే మంచి అవకాశం అని చూసారా తను సొంత మదర్ని అలాగే వాళ్ళ సిస్టర్ని కాదని మా అంకుల్తో పాటు ఉంటుంది తనకి ఎలాంటి రిలేషన్ ఉందో తెలుసా అని చెప్పేసరికి అప్పుడే తన బెస్ట్ ఫ్రెండ్ టింగేమో వాళ్ళ మదర్ ఎలాంటిదో మీకు తెలీదా తనని కావాలని సేల్ చేయాలని చూసింది. అందుకే హీరో ఇక్కడికి తను తీసుకొని వచ్చాడని చెప్తూ ఉంటే అప్పుడే బట్లర్ ఉండి మేడం ఇదిగోండి మీ అంకుల్తో ఫోన్ మాట్లాడమని ఫూచువన్కి చెప్పేసరికి ఫూచువనేమో ఫోన్ మాట్లాడి నువ్వు ఇక్కడ నుంచి వెంటనే వెళ్తావా లేకపోతే నేను వచ్చాక నేను అబ్రాడ్ పంపించాలని చెప్పేసరికి ఫూచువన్ అలాగే తన బెస్ట్ ఫ్రెండ్ అక్కడ నుంచి వెళ్ళిపోతారు. అది చూసిన వెన్నేమో నిజంగా తనకి ఈరోజు చాలా లక్ కలిసి వచ్చింది నేను మాత్రం అస్సలు తను వదిలిపెట్టనని చెప్తూ ఉంటుంది. అలా వాళ్ళంతా కూడా వెళ్ళిపోయాక ఏమో హీరోయిన్ దగ్గరకు వచ్చి ఇదిగా ఇదే నా గిఫ్ట్ నీకు కానీ నా దగ్గర మనీ లేవు కాబట్టి ఇలాంటి గిఫ్ట్ తెచ్చాను ఎక్కువగా పట్టించుకోదని చెప్పేసరికి తన బెస్ట్ ఫ్రెండ్ ఏమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. తర్వాత బర్త్డే అంతా కూడా కంప్లీట్ అయిపోయాక ఎన్ని గిఫ్ట్స్ వచ్చాయని లెక్క పెడుతూ ఉంటే అప్పుడే ఇచ్చిన ఒక లెటర్ అనేది తనకు కనిపించిన వెంటనే చాలా హ్యాపీగా చదువుదాం అనుకుంటూ ఉంటే కరెక్ట్ టైంకి హీరో వచ్చేస్తాడు. అలా హీరో వచ్చేసి ఇంట్లో పనిచేస్తున్న ఆంటీని పిలిచి ఆంటీ ఇదిగోండి ఈ వచ్చిన లెటర్స్ అన్ని కూడా తీసుకుని వెళ్ళి చెత్త గుప్పలో పాడేయండి ఇవన్నీ కూడా వేస్ట్ అని చెప్పేసరికి అది చూసిన టింగ్ నుండి భయపడిపోయి ఇప్పుడు నాకు ఒక పని గుర్తొచ్చింది మా మమ్మీ కూడా ఫోన్ చేసింది నేను వెళ్ళాలని చెప్పేసరికి హీరో నుండి వస్తే ఇప్పుడే వదిలిపెట్టి వెళ్తావా అని నన్ను అంటూ ఉంటే పర్లేదని తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత హీరో ఉండి అవన్నీ కూడా అసలు పట్టించుకోవద్దు అని తను ఒక్కసారిగా హక్ చేసుకునేసరికి అలాగే ఇదిగో నీ బర్త్డే గిఫ్ట్ అని చెప్పి తనకన్నా చాలా కాస్ట్లీ ఉన్న ఆ హిల్స్ ఇచ్చేసరికి హీరోయిన్ నుండి చాలా థ్యాంక్స్ అంకుల్ అని చెప్తాడు. అలా చెప్పేసరికి సరే అయితే వెళ్ళి రెస్ట్ తీసుకోమని పంపించేసరికి హీరోయిన్ లోపలికి వెళ్ళిన వెంటనే పేక్ అనేది ఫోన్ చేస్తుంది. అప్పుడు ఉండి నేను చెప్పిన దానికి నువ్వు ఇంకా ఏ ఆన్సర్ ఇవ్వలేదని చెప్పేసరికి అవునా సరే నువ్వంటే నాకు చాలా ఇష్టం కానీ నేను మాత్రం చెప్పేది ఒకటి మన రిలేషన్షిప్ మాత్రం చాలా సీక్రెట్ గానే పెట్టాలని చెప్పేసరికి తను కూడా సరే అని ఒప్పుకుంటాడు. అలా తనేమో చాలా చిన్నపిల్లలాగా డాన్స్ వేస్తూ ఉంటే హీరో ఉండి ఎందుకు అలా డాన్స్ వేస్తున్నావు అని చెప్పేసరికి తను సైలెంట్ అయిపోతుంది. అప్పుడే హీరో చెత్త డస్ట్బిన్ లో పడేసిన లెటర్ గుర్తు రావడంతో కిందికి వెళ్ళి మళ్ళీ ఆ డస్ట్బిన్ లో ఉన్న లెటర్ అనేది వెతుకుతూ ఉంటే పైనుంచి ఇవన్నీ కూడా హీరో చూస్తూ ఉంటాడు. అంటే తనకి ఇంకా అంటేనే ఇష్టం అని హీరోకి చాలా కోపం వస్తూ ఉంటుంది. ఎందుకో తనకి తెలియకుండానే హీరోయిన్ దగ్గరికి ఏ అమ్మాయి వచ్చినా సరే తనకి చాలా జెల్సీ అనేది వస్తూ ఉంటుంది. కానీ తను మాత్రం బయట అస్సలు చూపించాడు. తర్వాత హీరోయిన్ ఆ లెటర్ తెచ్చుకోవడంతో హీరో ఉండే అంటే నీకు ఆ లెటర్ అంత అవసరం అనుకుంటున్నాను
చదువుకుంటున్నావా, వెంటనే అది లెటర్ ఇక్కడ నుంచి పాడేస్తావా లేదని చెప్పి హీరో లాక్కునేసరికి అంకుల్ ఏమైంది, ఇది కేవలం నాకు నా ఫ్రెండ్స్ ఇచ్చిందే కదని చెప్పేసరికి అవునా సరే అయితే ఆ లెటర్లో ఏముందో నేను కూడా తీసుకొని చదువుతానని చెప్పేసరికి హీరోయిన్ వద్దని మీకు హెడేక్ ఉందని చెప్పారు కదా, నేను నీకు మసాజ్ చేస్తానని చెప్పేసరికి అవునా సరే అయితే నీ నీ చేతులు డస్ట్బిన్ లో పెట్టినట్టు నేను ఎలా ముట్టుకుంటాను అనుకున్నావని చెప్పేసరికి వెంటనే తను క్లీన్ చేసుకోవడానికి వెళ్ళిపోతుంది. అప్పుడే హీరో తన అసిస్టెంట్ కి మెసేజ్ చేసి పే గురించి పూర్తి డీటెయిల్స్ కూడా కనుక్కోమని మెసేజ్ సెండ్ చేస్తాడు. తర్వాత హీరోయిన్ ఫ్రెష్ అయ్యి వచ్చినాక హీరోకి అనేది మసాజ్ చేయడానికి వెళ్తూ ఉంటే హీరో డైరెక్ట్ తన ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాడు. అది చూసిన హీరోయిన్ భయపడిపోతూ లేవబోతూ ఉంటే హీరో ఉండి ఏమైంది, కేవలం మసాజ్ చేయడానికి మాత్రమే కదా, నువ్వు ఎందుకు ఇంతగానో ఫీల్ అవుతున్నావు అని చెప్పేసరికి ఆన్లైన్ అంకుల్ ఏం కాదని చెప్పి తను అనేది మసాజ్ చేస్తూనే ఉంటుంది. అది చూసిన హీరో ఇక్కడ చాలా రిలాక్స్ గా అనిపిస్తూ ఉంటే అవును సర్లే కానీ నువ్వు కాలేజ్కి అప్లై చేసుకున్నావా లేదని అడుగుతూ ఉండేసరికి హీరోయిన్ కూడా అంతా కూడా కంప్లీట్ అయిపోయింది అంకుల్కి సీట్ రావడం ఒకటే అని చెప్పేసరికి అప్పుడు ఆ లెటర్ లో ఉండేది చూసి తను ఎవరు నీకు ప్రపోజ్ చేశాడు, ఇలాంటివి అస్సలు యాక్సెప్ట్ చేయొద్దని చెప్పి అది డస్ట్బిన్ లో పాడేసి మళ్ళీ తన దగ్గరికి అనేది వచ్చేస్తాడు. నెక్స్ట్ మార్నింగ్ హీరో అనేది చదువుకుంటూ ఉంటే అప్పుడు అక్కడికి హీరో ఇచ్చిన హై హీల్స్ అనేది వేసుకుని వచ్చి అంకుల్ నిజంగా ఇవి చాలా బాగున్నాయి తెలుసా, నాకు చాలా బాగా నచ్చాయి అని చెప్పి నడవబోతూ ఉంటే స్లిప్ అయ్యి మళ్ళీ హీరో ఒళ్ళో పడిపోతుంది. అది చూసిన హీరో తన వైపు అలానే చూస్తూ ఉండేసరికి అంకుల్ మీరు ఏం చేస్తున్నారని చెప్తూ ఉంటే అదేం లేదులే కానీ వెళ్ళని చెప్పి అలాగే అక్కడే ఉన్న అడ్మిషన్ లెటర్ తీసుకుని అంకుల్ మీరు మాత్రం కోప్పడకూడదు చూడని చెప్పేసరికి హీరో కూడా సరే అని వింటాడు. అలా హీరోనే మొత్తానికి వచ్చిన అడ్మిషన్ లెటర్ ఓపెన్ చేసి చూసేసరికి తను చాలా కంప్లీట్ గా షాక్ అయిపోతుంది. ఎందుకంటే పే అలాగే హీరోని కూడా సేమ్ కాలేజ్ అనేది అడ్మిషన్ పెట్టుకుని ఉంటారు, కానీ హీరో కంప్లీట్ గా మార్చేసి తనతో పాటే ఉండేటట్టు అడ్మిషన్ వచ్చేసరికి అది చూసిన హీరోయిన్ కోపంగా ఇదంతా మీ పనే కదా, నాకు మీరు ఇచ్చిన గిఫ్ట్ వద్దు, మీరొద్దు, మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా కోపం వస్తుందని చెప్పేసరికి ఆ మాట విన్న హీరో అయితే సరే ఆ డ్రెస్ కూడా నేనే కదా ఇచ్చింది, ఇచ్చేయమని చెప్పేసరికి హీరోయిన్ డ్రెస్ రిమూవ్ చేయబోతూ ఉంటే హీరో తన్ని చాలా టైట్ గా హక్ చేసుకుంటాడు. నేను చేసేదంతా కూడా నీ మంచి కోసం అని చెప్పేసరికి హీరోయిన్ మీరంటే నాకు అస్సలు ఇష్టం లేదని చెప్పి కోపంగా ఏడ్చుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయేసరికి హీరో కూడా చాలా బాధపడిపోతూ ఉంటాడు. అలా హీరోయిన్ ఏమో పడుకున్న వెంటనే అప్పుడే తనకు అనేది ఫోన్ వస్తుంది. ఎవరని చూస్తే తన బెస్ట్ ఫ్రెండ్ ఉంటుంది. ఏమైంది, ఎందుకు ఇలా చాలా డల్ గా ఉన్నావని చెప్పేసరికి జరిగింది మొత్తం కూడా తన బెస్ట్ ఫ్రెండ్ కి చెప్తే అయితే ఏమి ఇందులో ఏముంది, ఇది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్ కూడా చాలా బాగుంటుంది కదా, నువ్వెందుకు అంత బాధపడుతున్నావు చెప్పు అని అనేసరికి హీరోయిన్ కూడా అవును ఇది కూడా ఒక మంచి ఐడియా అని చెప్పి తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. తర్వాత పే చదువుతున్న కాలేజ్ దగ్గరికి వెళ్ళేసరికి అక్కడేమో తను ఫుట్బాల్ ఆడుతూ ఉంటాడు. అక్కడికి హీరోయిన్ రావడం చూసిన వెంటనే పే కూడా ఆ గేమ్ అనేది ఆపేసి హీరోయిన్ దగ్గరికి వచ్చేసరికి నువ్వు నా కోసం వచ్చావని చెప్తే అవును కానీ నన్ను క్షమించు, మా అంకుల్ నీ కాలేజ్లో జాయిన్ అవుదాం అనుకుంటే తను నాకు అలా జరగనివ్వలేదని చెప్పేసరికి పర్లేదు అనుకుంటే తన మనసులోనేమో ఎలాగైనా సరే తన ద్వారా నేను హీరోని అప్రోచ్ అయ్యి తన కంపెనీలో జాబ్ సంపాదించి మా మదర్ని ఎలాగైనా చూసుకోవాలని అనుకుంటూ ఉంటాడు. మరోవైపు మీ విషయం మొత్తం తెలుసుకున్న హీరోకి అనేది కోపం వస్తూ ఉంటుంది. అలాగే పే గురించి కూడా రాను చాలా డిస్టర్బెన్స్ గా అయిపోతూ ఉంటే అప్పుడే అసిస్టెంట్ ఉండి ఇదిగోండి బాస్ తనకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అలాగే వాళ్ళ మదర్ కి అసలు హెల్త్ బాగాలేదు, తను ఒక క్యాన్సర్ పేషెంట్ అని చెప్పేసరికి అవునా సర్లే ఇప్పుడు తను ఎక్కడుందో కనుక్కోమని చెప్తూ ఉంటే తన ఫోన్ అనేది అసలు కలవదు. అలా కలవకపోయేసరికి మళ్ళీ కూడా కలవకపోతూ ఉంటే ఇంట్లో ఉన్న బట్టలను అనేది హీరో గట్టిగా పిలుస్తాడు. అలా పిలిచిన వెంటనే చెప్పండి బాస్ అని అంటూ ఉంటే హీరోయిన్ ఎందుకు ఇంకా ఇంటికి రాలేదని చెప్పేసరికి బాస్ తను ఆల్రెడీ కాలేజ్ హాస్టల్లోనే అడ్మిట్ అయింది, తను ఇప్పుడు హాస్టల్లోనే ఉంటుందని చెప్పేసరికి వెంటనే మరి ఈ విషయం నాకెందుకు చెప్పలేదని అంటూ ఉంటే ఆల్రెడీ మెసేజ్ చేశానని చెప్తూ ఉంటాడు. కానీ ఆ మెసేజ్ ఏమో హీరోకి అసలు పోదు. అలా వెంటనే హీరోయిన్ వాళ్ళ కాలేజ్ దగ్గరికి వెళ్ళి నేను మీ హాస్టల్ కింద ఉన్నాను, కేవలం నీకు ఒక 5 minutes ఇస్తాను, నువ్వు త్వరగా రాకపోయావనుకో నేనే పైకి వస్తానని చెప్పేసరికి హీరోయిన్ అతి కష్టంగా నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. ఎందుకంటే తనకి స్టమక్ పెయిన్ అనేది వచ్చి ఉంటుంది, ఎందుకంటే తనకి అనేది పీరియడ్స్ అనేవి స్టార్ట్ అయింటాయి. అందుకే తనకి చాలా స్టమక్ పెయిన్ రావడంతో హీరో వెంటనే తన ఇంట్లో పనిచేస్తున్న మేడ్కి అనేది ఫోన్ చేసి చెప్పేస్తుంటాడు. కానీ హీరోయిన్ అక్కడికక్కడే కార్లో స్పృహ తప్పి పడిపోయేసరికి తనే దగ్గరుండి మళ్ళీ ఇంటికి తీసుకుని వచ్చిన వెంటనే మేడేమో బాస్ మీరు చెప్పినట్టు ఆల్రెడీ నేను సూప్ కూడా ప్రిపేర్ చేశానని చెప్పి హీరో అక్కడ నుంచి వెళ్ళిపోయిన వెంటనే మేడేమో చాలా హ్యాపీగా నవ్వుతూ ఉంటుంది. తర్వాత తనకి సూప్ ఏమో ఇచ్చిన వెంటనే హీరో మసాజ్ చేస్తూ ఉంటాడు స్టమక్ పైన. అది చూసిన హీరోయిన్ అంటే తను నైట్ అంతా కూడా నా కోసం మేలుకొని ఇవన్నీ కూడా చేశాడా
అని చెప్పి కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాయి. హీరో ఉండి ఇదిగో ఈ సూప్ తాగు, నీకు కొంచెమైనా ఫ్రీగా అనిపిస్తుందని చెప్తూ ఉంటే, వద్దు అంకుల్ ఇది అసలు టేస్ట్ బాగుండదని చెప్పేసరికి, అయితే సరే నువ్వు అసలు కాలేజీ హాస్టల్‌లో ఉండడానికి వీల్లేదు, అలాగే కాలేజ్‌కి వెళ్ళడానికి వీల్లేదని చెప్తూ ఉంటే, సరే అంకుల్ మీరు చెప్పినట్టే చేస్తా. కానీ నేను నైట్ మాత్రం కొంచెం లేట్‌గా వస్తానని అంటే సరే అని ఒప్పేసుకుంటాడు. తర్వాత నెక్స్ట్ డే హీరోయిన్ అలాగే ఇద్దరు కూడా కలిసి పార్క్ అనేది వెళ్ళింటారు. అలా వాళ్ళిద్దరికి కూడా చేతులు అనేది గట్టిగా టైట్ చేసుకొని వెళ్తూ ఉంటే హీరోయిన్ ఏమో అలాగే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నైట్ అయిన వెంటనే హీరోయిన్ నుండి మళ్ళీ లేట్ అయితే మా అంకుల్ ఖచ్చితంగా నన్ను తిడతాడు, రేపు మార్నింగ్ కలుద్దామని చెప్పి వాళ్ళిద్దరు కూడా హగ్ చేసుకొని హీరోయిన్ ఏమో తన కార్లో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా రోజులు అలాగే హీరోయిన్ అలాగే ఇద్దరు కూడా చాలా క్లోజ్ గా రొమాన్సిక్ గా అలానే ఉండిపోతూ ఉండేసరికి ఒక్కసారిగా ఉండి ఎప్పుడు మనం కేవలం హ్యాండ్స్ టచ్ చేయడం అని చెప్పి తనకనే లిప్ కిస్ చేయడానికి వెళ్తూ ఉంటే హీరోయిన్ వెంటనే తను నెట్టేస్తుంది. అది చూసిన ఉండి ఏమైంది, ఖచ్చితంగా లవర్స్ అంటే ఇలాంటి పనులే కదా చేసుకునేది, నువ్వెందుకు అవాయిడ్ చేస్తున్నావు అని చెప్పేసరికి హీరోయిన్ నుండి నాకు ఈ భయం వేస్తుందని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరోవైపు వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్ళి అమ్మ ఖచ్చితంగా నేను ఎలాగైనా మనీ సంపాదిస్తాను, అలాగే నిన్ను మాత్రం ట్రీట్మెంట్ నుంచి మంచిగా అయ్యేటట్టు చేస్తున్నామ్మా అని చెప్తుంది. తర్వాత హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్ అలాగే హీరోయిన్ ఇద్దరు కూడా హీరో లేడని చెప్పి వాళ్ళిద్దరు ఒకే ఇంట్లోనే ఉంటే హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్ టింగ్ ఏమో తన బాయ్ ఫ్రెండ్ తోటి చాలా క్లోజ్ గా మాట్లాడుతూ ఉండేసరికి ఆ మాటలు వినడానికి హీరోయిన్ కి కొంచెం సిగ్గుగా అనిపించి బయటకు వెళ్ళి తను అనేది గేమ్ ఆడుతూ ఉంటుంది. అది అప్పుడే అక్కడికి వచ్చిన హీరో ఏమో హీరోయిన్ చూసిన వెంటనే తనకి ఏదోలాగా అయిపోతూ ఉంటుంది. అలా తనని తను కంట్రోల్ చేసుకోలేక హీరోయిన్ దగ్గరికి వెళ్ళి నువ్వేం చేస్తున్నావు ఇక్కడ అని చెప్పేసరికి వెంటనే తను భయపడిపోయి తన డ్రెస్ అవుతారని చూసుకుని ఏం లేదు అంకుల్, తనేమో తన బాయ్ ఫ్రెండ్ తో మాట్లాడుతుంది అందుకే ఇక్కడికి ఇలా వచ్చానని చెప్పేసరికి సరే అని తను అక్కడి నుంచి అనేది వెళ్ళిపోతుంది. అది చూసిన హీరో ఏమో వెంటనే తనేమో నన్ను ఇలానే చేస్తుంటుందని బాధగా తిట్టుకుంటూ ఉంటాడు. మరోవైపు మీ హీరోయిన్ తన బెస్ట్ ఫ్రెండ్ దగ్గరకు వెళ్ళి ఇదంతా నీ వల్లే తెలుసా, ఎలాంటి డ్రెస్ వేయించావో చూడు నాకు అని చెప్పేసరికి నన్నేం చేయమంట, ఇవన్నీ ఇక్కడ నా దగ్గర ఉంటాయని చెప్పాయన అవన్నీ సర్లే పక్కన పెట్టు, కానీ నీ వాళ్ళలాగే నీ బాయ్ ఫ్రెండ్ కూడా ఎక్కడి దాకా వెళ్ళారు చెప్పండి అదని అంటూ ఉంటే మేమా అదేం లేదు కేవలం చేతులు గట్టిగా పట్టుకుని నడవడం తప్ప ఇంకేం లేదని చెప్తారు. మరోవైపు మా హీరో అస్సలు తనని తానుగా కంట్రోల్ చేసుకోలేక చన్నీటి స్నానం చేస్తూ ఇదంతా కూడా హీరోయిన్ వల్లే వచ్చింది, తనే నన్ను ఇలా చాలా టార్చర్ చేస్తుందని చెప్పి చిన్న ఫ్లాష్ బ్యాక్ లేక వెళ్తాడు. హీరోయిన్ ఎప్పుడైతే చూసింటాడు అప్పటి నుంచి తను అనేది ఇష్టపడడం స్టార్ట్ చేస్తుంటాడు. అది కూడా ఒక ప్రోగ్రామ్ లో నా హీరోయిన్ అనేది చాలా బాగా డాన్స్ చేస్తూ ఉంటుంది. తన డాన్స్ చూస్తూ అలానే చూస్తుండిపోవాలని అలానే అనుకుంటూ తన ఫేస్ లోనే స్మైల్ వస్తుంది. అది కూడా ఫస్ట్ టైం అనమాట హీరోయిన్ చూసినప్పుడు. అందుకే హీరోయిన్ ఇష్టపడి మరి తన దగ్గర పెట్టుకుని ఉంటాడు. హీరోయిన్ డాన్స్ అంతా కూడా కంప్లీట్ అయిపోయాక తను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోతే అప్పుడే కూడా హీరోయిన్ అనేది చూడడానికి వెళ్తూ ఉంటే అప్పుడే హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్ లోన మన రిలేషన్షిప్ ఎవరికి కూడా తెలియడానికి వీల్లేదని చెప్పడం గుర్తు తెచ్చుకొని కోపంగా ఇదంతా హీరోయిన్ వల్ల నన్ను తిట్టుకుంటుంది. తర్వాత హీరోయిన్ కూడా తన డాన్స్ కంప్లీట్ అంతా కూడా చేసుకుని వచ్చేసరికి అప్పుడే తన దగ్గరికి హీరోయిన్ రావడంతో నాకు ఇప్పుడే కొంచెం ప్రాబ్లం ఉంది, అలాగే మా మదర్ కూడా హెల్త్ బాగాలేదు కాబట్టి కొంచెం మనీ కావాలి, అలాగే నాకేం ఊరికనే వద్దు, నా దగ్గర ఒక కొత్త ప్రాజెక్ట్ ఉంది, అది కనుక మీ అంకుల్ తీసుకుని నాకు హెల్ప్ చేస్తారనుకో ఖచ్చితంగా నాకు మనీ వస్తాయి, నాకంటూ ఎవరు కూడా లేరు కాబట్టి నాకు ఎలాంటి సపోర్ట్ లేదు, నువ్వే మీ అంకుల్తో చెప్పి నాకు ఒక మంచి సపోర్ట్ లాగా తయారు చేపిస్తావని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అని ఒప్పుకుంటుంది. అలా ఇంటికి వెళ్ళేసరికి హీరో కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. అలా ఎంతసేపు వెయిట్ చేసినా కానీ హీరో రాకపోవడంతో అలానే అక్కడే పడుకుండిపోతుంది. అలా తను ఎంతసేపు పడుకునిందో తనకే తెలియక అలానే పడుకుంటూ ఉంటే అప్పుడే కరెక్ట్ టైంకి హీరో వచ్చేసి తనేంది ఇక్కడ పడుకునిందని వెళ్ళి తన రూమ్ లో పడుకోబెడదామని ఎత్తుకోబోతూ ఉంటే కరెక్ట్ టైంకి హీరోయిన్ కూడా మెలకు వస్తుంది. కానీ హీరోకి ఏమో తన కళ్ళన్నీ ఇక్కడ ఆ లిప్స్ పైన పడుతూ ఉంటాయి. అలా తను కిస్ చేద్దామని ముందుకు వెళ్తూ ఉంటే అప్పుడే మళ్ళీ తన సెన్స్ ఏమో ఇది తప్ప అసలు ఇలాంటి పని చేయకూడదు, తన చిన్నపిల్లని గుర్తొస్తూ ఉంటుంది. ఆ మెలకు వచ్చిన హీరోయిన్ నుండి అంకుల్ మీరు ఏం చేస్తున్నారు, కానీ నాకు ఒక చిన్న హెల్ప్ చేస్తారని చెప్పేసరికి ఏంటని అడుగుతూ ఉంటే ఏం లేదు పే చేయడానికి మీరు హెల్ప్ చేయాలి, తన దగ్గర ఒక కొత్త ప్రాజెక్ట్ ఉంది అందులో మీరు ఇన్వెస్ట్ చేయాలి అంకుల్ ప్లీజ్ అని చెప్తూ ఉంటే హీరోని నీకేమైనా పిచ్చి పట్టిందా, అదొక చెత్త ప్రాజెక్ట్ నేను అస్సలు చేయనని చెప్పేసరికి హీరోయిన్ కి కోపం వచ్చి మీరు ఎప్పుడు కూడా ఇలానే చేస్తారు, నేను మిమ్మల్ని అస్సలు మాట్లాడనని చెప్పి తను అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటుంది. అదే విషయము నెక్స్ట్ డే నే పేకి వెళ్ళి హీరోయిన్ చెప్పిన వెంటనే సర్లే నువ్వేం పట్టించుకోదు ఇదంతా నా తప్పే, నాకు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేదు కాబట్టి ఇలా జరుగుతుందని చెప్పి కోపంగా సర్లే నాకు ఈ పని ఉందని తను అక్కడి నుంచి అనేది వెళ్ళిపోతుంది.
మరోవైపేమో హీరో కూడా హీరోయిన్ దగ్గర కోపంగా ఉందని చెప్పి తన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళేసరికి వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు కూడా నీకు నచ్చినట్టు ఎంజాయ్ చేయొచ్చు కదా ఇదిగో ఇక్కడ చాలా కాస్ట్లీ వైన్లు కూడా ఉన్నాయి కదా అని చెప్తూ ఉండేసరికి హీరో చాలా సైలెంట్ గా ఉంటాడు. అలా చూసిన వాళ్ళ ఫ్రెండ్స్ ఉండి ఏమైంది మళ్ళీ కూడా నువ్వు హీరోయిన్ తో గొడవ పడ్డావా ఏంటని చెప్తూ ఉంటే హీరోయిన్ ఉన్నప్పుడు వస్తున్న ఫీలింగ్స్ వేరే అమ్మాయి దగ్గర కూడా వస్తాయా లేదని టెస్ట్ చేసుకోవడానికి ఒక అమ్మాయిని అనేది తీసుకుంటాడు. కానీ ఆ అమ్మాయిని చూసిన వెంటనే హీరోకి కోపం వస్తుంది. అలా తను అక్కడి నుంచి పంపించేసిన వెంటనే మళ్ళీ తను అనేది సిగరెట్ తాగడానికి బయటకు అనేది వెళ్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి అసిస్టెంట్ వచ్చేసి బాస్ ఇలా జరుగుతుందని హీరోయిన్ ఒక బాయ్ ఫ్రెండ్ కూడా ఉన్నాడని చెప్పి అది కూడా తను సీక్రెట్ గా డేటింగ్ చేస్తుందని చెప్పేసరికి అవునా సరే అయితే ఫొటోస్ చూపించని అంటూ ఉంటే అప్పుడే ఇదిగోండి హీరోయిన్ తన బాయ్ ఫ్రెండ్ కోసం ఆల్రెడీ ఒక హోటల్ రూమ్ కూడా బుక్ చేసిందని అలాగే ఇందులో ఒక లెటర్ కూడా రాసిందని చెప్పి అసిస్టెంట్ ఆ లెటర్ అనేది హీరోకి ఇస్తాడు. మరోవైపు హీరోయిన్ తన ఫ్రెండ్ చెప్పినటువన్నీ కూడా గుర్తు తెచ్చుకుంటుంది. అలా ఇదంతా కూడా పాస్ట్ అంతా కూడా కంప్లీట్ అయిపోతుంది. అలా పాస్ట్ అంతా కంప్లీట్ అయిపోయేసరికి హీరో అసిస్టెంట్ అక్కడ నుంచి వెళ్ళిపోతే హీరోయిన్ అలాగే తన బెస్ట్ ఫ్రెండ్ కూడా బయటికి వెళ్ళి అయితే నేను ఆ రోజు నైట్ బుక్ చేసిన రూమ్ అలాగే తనతో స్పెండ్ చేసిన పర్సన్ ఎవరో నాకు తెలియదని అంటూ ఉండేసరికి అంటే ఈ విషయం నీకు ఇంకా తెలియదని గట్టిగా అరిచేస్తుంది తన ఫ్రెండ్. అవునా ఆ రోజు నైట్ రూమ్ లోన నేను లైట్స్ అన్ని కూడా ఆఫ్ చేసేసాం కదా అందుకే అక్కడ ఉన్న పర్సన్ ఎవరో తెలీదు నేను నిజంగానే అక్కడ ఉన్నాడని తనతోటి స్పెండ్ చేశాను అనుకుంటున్నాను కానీ నాకు తెలియదని చెప్పి అయితే సర్లే నువ్వు సీసీటీవీ ఫుటేజ్ మొత్తం కూడా చెక్ చేయి ఆ రోజు ఆ హోటల్ రూమ్ లో ఎవరున్నారో మనకు ఖచ్చితంగా తెలియాలని చెప్పేసరికి హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్ కూడా సరే అని అంటుంది. అప్పుడే మళ్ళీ తనకు అనేది ఫోన్ వస్తుంది. అలా ఫోన్ వచ్చినా కానీ తను కట్ చేసి పదమ్మా నాకు ఇప్పుడు ఎలాగో బ్రేకప్ అయింది కాబట్టి మన ఇద్దరం కూడా ఫుల్ గా తాగుదామని చెప్పి మళ్ళీ బార్క్ అనేది వెళ్తారు. అలా తన ఫ్రెండ్ అలాగే హీరోయిన్ ఇద్దరు కూడా ఫుల్ గా తాగుతూ ఉంటే అక్కడే ఉన్న ఇద్దరు అబ్బాయిలేమో వాళ్ళిద్దరికి ఇప్పుడు బ్రేకప్ అయినట్టు ఉందిరా పద మనం వాళ్ళని సాటిస్ఫై చేద్దామని వాళ్ళ దగ్గరికి వెళ్ళేసరికి వాళ్ళిద్దరు కూడా కోపంగా మీరు ఎవరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అన్నా కానీ వాళ్ళేమో అసలు పట్టించుకోరు. అలా హీరోయిన్ కొట్టడానికి వస్తూ ఉంటే కరెక్ట్ టైంకి హీరో తన బాడీ గార్డ్స్ తో అనేది వచ్చేస్తాడు. అలా వాళ్ళందరినీ కూడా పంపించేశాక హీరో అసిస్టెంట్ ఏమో బాస్ నా గర్ల్ ఫ్రెండ్ నేను ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళిపోతున్నానని చెప్పి టింగ్ని అక్కడ నుంచి తీసుకుని వెళ్ళిపోయిన వెంటనే హీరోయిన్ ఏమో హీరో దగ్గరికి వెళ్ళి హీరో అక్కడ ఉన్నది పే అనుకొని నువ్వు నాకు ఎందుకు బ్రేకప్ చెప్పావు చెప్పు మన ఇద్దరం కూడా 6 months దాకా కలిసి ఉన్నాం కదా నువ్వెందుకు ఇలా చేసావని మాట్లాడుతూ ఉంటే హీరో ఉండి ఫస్ట్ నేను ఇక్కడ ఎవరినో చూసి మాట్లాడిన నీ అంకుల్ అని చెప్పేసరికి అంకుల్ ఇదంతా కూడా నువ్వలే ఆ రోజు నువ్వు ప్రాజెక్ట్ లో కనుక ఇన్వెస్ట్ చేసింటే తను నన్ను అసలు చీట్ చేసేవాడే కాదు అంకుల్ అని చెప్పేసరికి హీరో కోపంగా అవునా సరే పద అయితే ఇంటికి వెళ్దామని చెప్పి తను ఓదార్చి ఇంటికనే తీసుకుని వెళ్ళిపోతూ ఉంటే హీరోయిన్ నేను అస్సలు రాను అంకుల్ నేను ఇక్కడే ఉండిపోతాను ఇదంతా నా తప్పే నీకు తెలియకుండా ఇవన్నీ కూడా చేశానని చెప్తూ ఉంటుంది. అలా ఇంటికి వెళ్ళిపోయిన వెంటనే హీరోయిన్ ఏమో అంకుల్ ప్లీజ్ నాకు స్నానం చేయాలనుంది స్నానం చేపించండి అని అంటూ ఉండేసరికి హీరో నీకేమైనా పిచ్చి పట్టిందా ఇంట్లో అసలు ఏ మేడ్స్ కూడా లేరు ఎవరు చేపిస్తారని అంటూ ఉంటే మీరున్నారు కదా మీరు చేపించండి అని చెప్పేసరికి హీరో కోపంగా తన్ని తిట్టి ఫస్ట్ పడుకోమని అన్నా కానీ అస్సలు పట్టుకోదు. అలా నెక్స్ట్ మార్నింగ్ హీరోయిన్ అనేది మెలకు వస్తుంది. హీరో తోటి చేసిన పనులన్నీ కూడా గుర్తొచ్చేసరికి అవన్నీ కూడా ఒక కళలా అనుకొని మార్నింగ్ అనేది హీరో దగ్గరికి వెళ్ళి అంకుల్ నాకు నిన్న స్నానం చేపించింది ఎవరని చెప్పేసరికి వెంటనే హీరో తడబడిపోతూ ఇంకెవరు చేపిస్తారు మన ఇంట్లో మేడే చేపించిందని చెప్పేసరికి అవునా నేను ఇంకా మీరు చేపించారేమో అనుకున్నాను ఆంటీ చేపించింది కాబట్టి చాలా బాగుందని చెప్తుంది. అప్పుడే అక్కడికి హీరో కాబోయే ఫియాన్స్ అయిన లీ అనేది వస్తుంది. తను చూసిన హీరోయిన్ ఏమో చాలా హ్యాపీగా అక్క నువ్వు వచ్చావా నేను నీకోసమే వెయిట్ చేస్తున్నానని చెప్పి అంటూ ఉంటే పర్లేదు కానీ ఈ రోజు ఆక్షన్ జరుగుతుంది మనందరం కూడా కలిసి అక్కడికి వెళ్దామని చెప్తూ ఉంటే హీరో ఫస్ట్ నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పేసరికి హీరో నుండి అంకుల్ ఎందుకలా మాట్లాడుతున్నారు తను వచ్చింది కదా తను మీ ఫియాన్సీ కాబట్టి తన్ని మీతో పాటు తీసుకుని వెళ్ళండి అని చెప్పేసరికి హీరో ఉండి నీకంటే ఇష్టం అని చెప్తూ ఉంటే అవును నాకు ఇష్టం కానీ నేను రానని చెప్పేసరికి నువ్వు వస్తేనే నేను వస్తానని హీరో చెప్పేసరికి సరేలేండి అందరం కూడా కలిసి వెళ్ళామని చెప్పి ఆక్షన్కి అనేది వెళ్ళొస్తారు. తర్వాత హీరోయిన్ ఏమో తన ఫ్రెండ్ కి మెసేజ్ చేసి హోటల్ రూమ్ సీసీటీవీ ఫుటేజ్ వచ్చింది త్వరగా కనుక్కోమని చెప్తుంది. తన ఫ్రెండ్ కూడా రిప్లై ఇవ్వకపోవడంతో ఇలా కాదని చెప్పి తన హోటల్ దగ్గరికి వెళ్తే అక్కడ ఆల్రెడీ పే అనేది తన కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. కానీ పేకి తెలియకుండా హీరోయిన్ సీక్రెట్ గా రికార్డింగ్ చేస్తూ ఉంటే పే ఉండి నాకు అస్సలు ఫూచువాన్ అంటే అసలు ఇష్టమే లేదు తను నన్ను ఇలా బలవంతం చేసింది నువ్వంటే నాకు చాలా ఇష్టం కేవలం తన కోసం మనీ దగ్గర మాత్రమే అలా ఉన్నాను తప్ప అంతకు మించి ఇంకేం లేదు నేను ఖచ్చితంగా నిన్నే ఇష్టపడుతున్నానని చెప్తున్నా కానీ హీరోయిన్ పట్టించుకోకుండా అక్కడ నుంచి అనేది వెళ్ళిపోతుంది. మరోవైపు మీ హీరోయిన్ సేమ్ బుక్
రూమ్‌ని మళ్ళీ కూడా బుక్ చేసి, ఈసారి ఖచ్చితంగా ఆ పర్సన్ ఇక్కడికొస్తాడు కదా! అప్పుడు తనని పెప్పర్ స్ప్రే కొట్టి, తనెవరో తెలుసుకోవాలని చాలా రెడీగా ఉంటుంది డోర్ దగ్గర. కానీ అక్కడికొచ్చింది వాళ్ళ అంకుల్ అని తెలీక హీరో ఏమో ఆల్రెడీ మొత్తం కూడా తెలుసు కాబట్టి వేరే రూమ్‌లోకనేది వెళ్ళిపోతాడు. అది తెలుసుకుని హీరో నుండి తనెందుకు రాలేదు, నాతో స్పెండ్ చేసిన పర్సన్ అంటే తనకెవరో నేను తెలుసని బాధపడిపోతూనే ఇంటికొస్తుంది. ఆ ఇంటికొచ్చిన వెంటనే హీరో ఇదిగో ఇది నీకోసమే నేను తీసుకున్నాను ఆక్షన్‌లో అని చెప్పేసరికి, అంకుల్ నిజంగా ఇది మీ టేస్ట్ చాలా బావుంది తెలుసు. ఇది నిజంగా చాలా బావుంది. నాకిది చాలా బాగా నచ్చిందని చెప్పి ఆ బ్రాస్లెట్‌ననేది తను వేసుకుంటుంది. అప్పుడే మళ్ళీ లిల్లీ ఫోన్ చేయడంతోటి మనమంతా కూడా కలిసి నెక్స్ట్ డే మనం ఒక హోటల్‌కి వెళ్దాం. నేను ఆల్రెడీ హోటల్ మొత్తం కూడా బుక్ చేశానని చెప్పేసరికి హీరోయిన్ కూడా వస్తానని చెప్తుంది. మరోవైపేమో అక్కడికి ఆల్రెడీ ఫూచువన్ అలాగే మరోవైపు వాళ్ళ హీరోయిన్ వాళ్ళ సిస్టర్ వెన్ కూడా కలిసొస్తారు. హీరోయిన్ ఏమో అక్కడి నుంచి వెళ్ళిపోబోతూ ఉంటే అప్పుడే అక్కడికి ఫూచువన్ వాళ్ళ బ్రదర్ అనేది వస్తాడు. తన పేరొచ్చేసి ఫూ ఫ్యాంగ్ అయి ఉంటుంది. తనేమో నిన్నెప్పుడో అప్పుడు చూసాను కానీ ఇప్పుడు మాత్రం చాలా అందంగా ఉన్నావు కదా! మా ఇద్దరం కూడా ఒకే రూమ్‌లోనే ఉందామని చెప్పేసరికి అక్కడికి కరెక్ట్ టైంకి హీరో రావడంతోటి అంకుల్ మీరిక్కడ ఏంటని చెప్తూ ఉంటే మీరేం మాట్లాడే తనతోటని అంటూ ఉండేసరికి ఏం లేదు అంకుల్ మమ్మల్ని క్షమించండి. తనతో ఇంకెప్పుడు కూడా అలా మాట్లాడమని చెప్తారు. అదంతా కూడా చూసిన హీరోయిన్ వాళ్ళ సిస్టర్‌కనేది కోపమొస్తూ ఉంటుంది. అప్పుడే లిల్లీ ఏమో హీరో కొనుక్కున్న ఆక్షన్‌లోని బ్రాస్లెట్ అనేది హీరోయిన్ చేతిలో ఉండడంతోటి తనకి చాలా కోపమొస్తుంది. అంటే హీరో నిజంగానే హీరోయిన్ ఇష్టపడుతున్నాడు. తను నన్నసలు ఇష్టపడట్లేదని అర్థం చేసుకున్నా కానీ తన కోపాన్ని బయట చూపించకుండాగా సైలెంట్‌గా ఉంటుంది. తర్వాత హీరోయిన్ బయటకు వెళ్తూ ఉంటే అప్పుడే ఫూచువానేమో పేతోటి చాలా క్లోజ్‌గా అలాగే రొమాంటిక్‌గా మాట్లాడుతూ ఉండేసరికి అది చూసిన హీరోయిన్ సైలెంట్‌గా తను రికార్డింగ్ చేసినది మొత్తం కూడా ఫూచువాన్‌కనేది వినిపిస్తుంది. నీకు అర్థమైందా ఇప్పుడు? పే నీతో ఎందుకున్నాడని చెప్పేసరికి అది విన్న ఫూచువాన్‌కేమో కోపమొస్తుంది. మరోవైపేమో ఫూఫాంగ్ ఏమో అక్కడున్న వెయిటర్ తోటి మిస్‌బిహేవ్ చేస్తూ ఉంటే అప్పుడు అక్కడికి ఫూచువాన్ వచ్చి నువ్వు తననిక్కడ స్టాప్ చేసి తననిక్కడి నుంచి పంపిసేయ్ అని చెప్పేసరికి అక్క నువ్వెందుకు కరెక్ట్ టైంలో ఇలా డిస్టర్బ్ చేస్తున్నావని చెప్తూ ఉంటే నేను ఫస్ట్ చెప్పేది విను. మన అంకుల్ తను ఎలాగో ప్రతిసారి కూడా ప్రొటెక్ట్ చేస్తున్నాడు కాబట్టి మన అంకుల్‌ని ఇక్కడి నుంచి దూరంగా పంపించేసి నీకు హీరోయిన్ తోటి నచ్చినట్టు చేసుకోవాలని ఉందా లేదని చెప్పేసరికి నువ్వు చెప్పినట్టు చేస్తానక్క అని అంటూ ఉంటే అప్పుడే ఒక అమ్మాయికనేది డబ్బులిచ్చేసి హీరోకనేది ఒక డ్రగ్‌ననేది ఇంజెక్షన్ చేపిస్తుంది. అలాగే ఇదిగో ఇదే హీరోయిన్ రూమ్ కార్డ్ నీకు నచ్చినట్టే ఎంజాయ్ చెయ్యి ఈరోజు. తర్వాత అప్పుడు హీరో నెక్స్ట్ తనసలు పట్టించుకోడు. అలాగే తన కోసం ఏదైనా చేస్తాడు కాబట్టి తన షేర్స్ అన్నీ కూడా నీకే ఇచ్చేస్తాడని చెప్పేసరికి ఫూఫాంగ్ ఏమో నిజంగా నువ్వు చాలా మంచిదానివి అక్క అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరోవైపేమో హీరోయిన్ వాళ్ళ సిస్టర్ వ్యాన్‌ని పిలిచి ఇదిగో ఇదే హీరో రూమ్ కార్డ్ తన దగ్గరికి వెళ్ళు. తను ఖచ్చితంగా డ్రగ్ ప్రభావంలో ఉన్నాడు కాబట్టి తను ఏం చేస్తున్నాడో తనకే తెలియకుండాగా నీతో స్పెండ్ చేసేస్తాడు. అలాగే నెక్స్ట్ డే నిన్ను పెళ్లి కూడా చేసుకుంటాడని చెప్పేసరికి వెన్నేమో చాలా హ్యాపీగా తన దగ్గరకనేది వెళ్తుంది. మరోవైపేమో హీరోకి ఆల్రెడీ ఎవరో తనకి డ్రగ్ ఇచ్చారని తెలియడంతోటి కోపంగా వెన్నని పక్కకు నెట్టేసి నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో లేకపోతే నేనేం చేస్తానన్నా కానీ అస్సలు వదలకుండా తన బ్యాక్ సైడ్ నుంచి గట్టిగా హగ్ చేసుకొని మీకెవరో డ్రగ్ ఇచ్చారని చెప్పేది వినండి అన్నా కానీ హీరో తను అనేది పైకి నెట్టేసి తననేది అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరోవైపు మా ఫెంగ్ కూడా హీరోయిన్ రూమ్ దగ్గరికి వెళ్తూ ఉంటే ఇదంతా కూడా లీ అనేది చూస్తుంది. లీ చూసి తన హీరోయిన్ రూమ్ దగ్గరికి వెళ్తుంది. హీరోయిన్ ని ప్రొటెక్ట్ చేద్దామని రూమ్ దాకా వెళ్ళింది కాస్త హీరోయిన్ ఇష్టపడుతున్నాడు కాబట్టి ఎలాగో ఫెంగ్ హీరోయిన్ తోటి స్పెండ్ చేస్తే అప్పుడు ఖచ్చితంగా హీరో నా దగ్గరకు వస్తాడని తను అనేది హీరోయిన్ కి హెల్ప్ చేయకుండా అలానే వదిలిపెట్టుతుంది. అప్పుడే హీరోయే తన రూమ్ లో నుంచి బయటకు వచ్చేసి హీరోయిన్ రూమ్ దాకా వెళ్తూ ఉంటుంది. చూసిన లీ ఉండి నీ ఫేస్ చాలా వేడిగా ఉంది, నీకు ఎవరో డ్రగ్ ఇచ్చారు, నాతో పాటు పద నేను నీకు హెల్ప్ చేస్తానని చెప్తున్నా కానీ హీరో నీ అవసరం ఏమీ లేదు, ఇక్కడ నుంచి వెళ్తావా లేదని చెప్తూ ఉంటుంది. మరోవైపు మీ హీరోయిన్ గట్టిగా అరుస్తూ నువ్వు కనుక నన్ను టచ్ చేసావనుకో ఖచ్చితంగా అంకుల్ని చంపేస్తాడని అంటూ ఉంటే మీ అంకుల్ కూడా ఖాళీగేం లేడు, వేరే అమ్మాయితోటి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడని చెప్పి హీరోయిన్ కొట్టి కింద పడేస్తూ ఉంటాడు. అలా హీరోయిన్ ఏమో స్పృహ తప్పుతుంది. మరోవైపు అప్పుడే హీరోయిన్ మాటలన్నీ వినిపించిన హీరో ఒక్కసారిగా డోర్ ఓపెన్ చేసి లోపలికి అనేది వెళ్తాడు. అలా వెళ్ళేసరికి హీరోయిన్ గట్టిగా ఏడుస్తూ అంకుల్ ప్లీజ్ నన్ను సేవ్ చేయను అని చెప్పేసరికి అక్కడ ఫెంగ్ అనేది కొడతాడు. అలా కొట్టేసి హీరోయిన్ దగ్గరికి వెళ్తూ ఉంటే ఫెంగ్ కూడా అంకుల్ తనే నన్ను సెడ్యూస్ చేసింది, కావాలని ఇప్పుడు మీరు వచ్చేసరికి నాటకం ఆడుతుందని చెప్పేసరికి హీరో తన గురించి నాకు బాగా తెలుసు, నువ్వు తన గురించి మాట్లాడాల్సిన పని లేదని తనకనేది ఎలాగా అయిపోతూ ఉన్నా కానీ హీరోని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాడు. అది చూసిన ఫెంగ్ ఇదే కరెక్ట్ టైం హీరోని చంపడం అని చెప్పి ఫ్రూట్స్ కు తెచ్చిన నైఫ్ ని తీసుకొని హీరోని అనేది కత్తితో పొడవడానికి వెళ్తూ ఉంటే కరెక్ట్ టైంకి హీరో ఆ కత్తిని అనేది గట్టిగా పట్టేసుకొని ఫెంగ్ ని బెడ్ పైన అనేది పాడేసి గట్టిగా నీకు ఎంత ధైర్యం ఉంటే నన్ను నువ్వు చంపాలని చూస్తున్నావు, నీకు ఇది కరెక్ట్ గా తగిన శాస్త్రం అని చెప్పి ఫెంగ్ అనేది కత్తితోటి తన కన్నుకు అనేది పొడి
చేస్తాడు. అది చూసిన ఫెంగ్ గట్టిగా అరిచేస్తూ ఉంటే హీరోయిన్ కూడా ఇంకా భయపడిపోతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి తన ఇద్దరు ఫ్రెండ్స్ కూడా రావడంతో వెంటనే పోలీసులకు ఫోన్ చేయండి, అలాగే తను ఖచ్చితంగా జైలుకి వెళ్లాల్సిందని చెప్పేసరికి రే నీకు కూడా ప్రాబ్లం అవుతుంది కదా అని చెప్పినా కానీ పర్లేదని చెప్తాడు. అలా ఫెంగ్ని అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోయేసరికి హీరోకి అనేది నీకేమైందని చెప్తూ ఉంటే ఎవరో నాకు కావాలని డ్రగ్ ఇచ్చారు, నేను అది తర్వాత హ్యాండిల్ చేసుకుంటాను, కానీ తను ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళిపోండి అని చెప్తూ ఉంటే హీరోయిన్ ఏమో అదేం పట్టించుకోకుండా హీరో దగ్గరకు వస్తూ అంకుల్ మీకు ఏమైంది, నా వైపు ఒకసారి చూడండి అని చెప్పి హీరోని అనేది టచ్ చేస్తూ ఉండేసరికి హీరోయిన్ నేను నీకు ఎలాగైనా హెల్ప్ చేస్తానని అంటూ ఉండేసరికి అవునా సరే అయితే ఇప్పుడు నువ్వు నాకు హెల్ప్ చేయని చెప్పి తను అనేది గోడకు అనేది గట్టిగా హానిచ్చేసరికి అంకుల్ మీరు ఇలా చేస్తుంటే నాకు చాలా భయం వేస్తుంది అంకుల్, మీరు ఎందుకు ఇలా చేస్తున్నారని చెప్తూ ఉంటే హీరో ఉండి అయితే నువ్వు ఇప్పుడే కదా హెల్ప్ చేస్తావని చెప్పేసరికి అప్పుడు అర్థమవుతుంది తన మట్టి బుర్రకి తనకి ఎవరికో డ్రగ్ ఇచ్చారని హీరోకి, అందుకే తను ఇలా మాట్లాడుతున్నాడని. అప్పుడే హీరో నుండి ఇదిగో ఇక్కడ ఉంది కదా లీ తనతోటి మీరు హెల్ప్ తీసుకోండి అని చెప్పేసరికి తన అవసరం నాకు లేదని చెప్పేస్తాడు. ఆ మాట విన్న హీరోయిన్ సైలెంట్ అయిపోతుంది. అలాగే తన లోపలికి వెళ్ళి తను డోర్ లాక్ వేసుకోవడంతో తన బెస్ట్ ఫ్రెండ్ వచ్చేసి ఆల్రెడీ ఇక్కడికి డాక్టర్స్ వచ్చారా, నువ్వు డోర్ ఓపెన్ చేయని నిన్న హాస్పిటల్ తీసుకుని వెళ్తానన్నా కానీ హీరో డోర్ ఓపెన్ చేయడు. ఏమైందని డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళేసరికి హీరో అక్కడ స్పృహ తప్పి కింద పడిపోయి ఉంటాడు. అది చూసిన హీరోయిన్ గట్టిగా ఏడుస్తూ ఉంటే తన బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరు కూడా కలిసి తను అనేది హాస్పిటల్ తీసుకొని వెళ్ళిపోతారు. హాస్పిటల్కి వెళ్ళిన వెంటనే హీరోయిన్ గట్టిగా పట్టుకునేసరికి తన బెస్ట్ ఫ్రెండ్స్ అంతా కూడా మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోతామని చెప్తూ ఉంటే అప్పుడే హీరోకి అనేది మెలకు వస్తుంది. ఇప్పుడు నీకు ఎలా ఉందని చెప్పేసరికి ఏం కాలేదు నాకు బాగానే ఉంది, కానీ నువ్వు ఏడ్చాల్సిన పని లేదని చెప్పి నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకోమని చెప్తే లేదు నేను నీతో పాటే ఉంటానని చెప్తుంది. అది విన్న వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్స్ కూడా సరే అయితే జాగ్రత్త మేము వెళ్ళిపోతామని చెప్తూ ఉండేసరికి అప్పుడే లీ కూడా నేను కూడా ఇక్కడ హీరోతో పాటే ఉంటానని చెప్తూ ఉంటే తన బెస్ట్ ఫ్రెండ్ ఏమో నీ వల్లకే అదంతా నువ్వే కదా రూమ్ బుక్ చేసింది, నువ్వే కావాలని చేసావా ఏంటని చెప్పేసరికి లీవ్ ఉండి నేను ఇలాంటి చీప్ ట్రిక్స్ ఎప్పుడు కూడా ప్లే చేయనని చెప్తుంది. అది విన్న వాళ్ళంతా కూడా సరే అని అక్కడి నుంచి వెళ్ళిపోతే హీరోయిన్ ఏమో సోఫాలో పడుకుంటుంది. తను పడుకునింది కదా అని చెప్పి తనకి క్లోజ్ గా వెళ్ళిపోతూ ఉంటే అప్పుడే హీరోయిన్ నుండి ఏమైంది అంకుల్ మీరు ఎందుకు ఇలా చేస్తున్నారని చెప్తూ ఉంటే నేనేం చేశాను, నీకు బ్లాంకెట్ కప్పడానికి మాత్రమే ఇక్కడికి వచ్చాను, నువ్వే చాలా ఓవర్ గా ఆలోచిస్తున్నావు అని చెప్పి ఫస్ట్ రెస్ట్ తీసుకోమని చెప్పి అయినా ఏంటి నేను నిన్ను టచ్ చేయకూడదు ఏంటని చెప్పేసరికి అంటే ఇంకా నువ్వు పెయిన్ ఇష్టపడుతున్నావా ఏంటని చెప్తూ ఉంటే హీరోయిన్ అదేం లేదు అంకుల్ అంటున్నా కానీ హీరోకి కోపం వచ్చి తను వెళ్ళి బెడ్ పైన పడుకుంటాడు. అది చూసిన హీరోయిన్ ఏమో ఎందుకు తను ఇంత సడన్ గా కోపడుతున్నాడని ఆలోచిస్తూనే మళ్ళీ తను అనేది పడుకుంటుంది. తను పడుకునింది కదని చెప్పి తన సైడ్ తిరిగి తన్నే చూస్తూ ఉండేసరికి హీరోయిన్ నుండి అంకుల్ ఎందుకు అలా చూస్తున్నారు, అయినా సరే 5 years బ్యాక్ ఫ్యూచర్ వల్ల నాతో మిస్బిహేవ్ చేయబోతూ ఉంటే మీరైనా తన కాలు విరగొట్టిందని చెప్పేసరికి అవును నేను అలా చేశాను, నిన్ను అలా టచ్ చేసినందుకే తను అలా చేశాను, ఇప్పుడు తనకి కంప్లీట్ గా మొత్తం కూడా నాశనం చేసేసానని చెప్పేసరికి హీరోయిన్ కి 5 years బ్యాక్ గుర్తొస్తుంది. అవి తలుచుకుని చాలా హ్యాపీగా అంకుల్ అని చెప్పి తను అనేది పడుకునేసరికి నెక్స్ట్ మార్నింగ్ ఆ డిశ్చార్జ్ ఫామ్ అనేది తయారు చేస్తూ ఉంటే అప్పుడే అక్కడికి లీ వాళ్ళ బ్రదర్ అనేది వస్తాడు. తన పేరు వచ్చేసి లీ టాయ్ అయి ఉంటుంది. తను చూసిన వెంటనే నేను ఎవరు నువ్వు అని చెప్తూ ఉంటే నేను నీకు గుర్తులేనా, చాలా బుడ్డుగా అలాగే దొబ్బుగా ఉండేవాడిని కదా, ఎప్పుడు ఏడుస్తూ ఉండేవాడిని అని చెప్తూ ఉంటే అప్పుడే వాళ్ళ సిస్టర్ ఏమో మీరు మాట్లాడుకుంటూ ఉండండి అని లోపలికి వెళ్తే హీరోయిన్ డైరెక్ట్ గా బయటకు వచ్చేస్తాడు. అలా వచ్చి తను ఎవరని చెప్తూ ఉంటే లీ వాళ్ళ బ్రదర్ అని చెప్పేసరికి మీరు నన్ను మర్చిపోయి ఉంటారులే నేను ఎందుకు గుర్తొస్తాను మీకు అని చెప్తూ ఉండేసరికి అయినా సర్లే మన ఇద్దరం కూడా వెళ్దాం పదని చెప్పి హీరోయిన్ అక్కడి నుంచి లాక్కొని వెళ్ళిపోతాడు. అది చూసిన వాళ్ళ సిస్టర్ బాధపడుతూ ఉంటే అప్పుడే లీ వాళ్ళ తన బ్రదర్ వైపు తిరిగి నువ్వేం చేయాలో తెలుసు కదని చెప్పేసరికి సరే అని అంటారు. మరోవైపు మీ హీరోయిన్ తన బెస్ట్ ఫ్రెండ్ కి ఫోన్ చేసి సీసీటీవీ ఫుటేజ్ దొరికిందని చెప్తూ ఉంటే అసలు దొరకట్లేదు, ఎవరో కావాలని అన్ని కూడా డిస్ట్రాయ్ చేశారు, కానీ నేను ఒక మంచి హ్యాకర్ తోటి అన్ని కూడా కనుక్కుంటానని చెప్తాడు. మరోవైపు మీ హీరో ఆల్రెడీ లీ తను పిలవడంతో రూమ్ లోకి అనేది వెళ్తాడు. అక్కడికి వెళ్ళేసరికి ఇదంతా కూడా నీకు డ్రగ్ ఎవరు ఇచ్చారు మొత్తం కూడా తెలుసుకున్నాను, ఎవరో కాదు హీరోయిన్ వాళ్ళ సిస్టర్ అయిన వెన్నే తను నీకు డ్రగ్ ఇచ్చింది, తను ఆల్రెడీ పట్టుకున్నాను, ఇదిగో నీకోసం తీసుకొస్తున్నానని చెప్పేసరికి వెన్నుండి ఇదంతా నేను చేయలేదు, ఇదిగో ఇక్కడ ఉందే ఫ్యూచర్ తనే చేసింది, తనే మీకు డ్రగ్ ఇచ్చింది, అలాగే తనే వెళ్ళమని మీ రూమ్ కార్డు కూడా తనే నాకు ఇచ్చిందని చెప్పేసరికి అది వినొచ్చు వానేమో నేను ఎప్పుడు ఇచ్చాను, నువ్వు నా పైన బ్లేమ్ వేస్తే నిన్ను అసలు వదిలిపెట్టడని తన్ని చెంప పైన కొట్టేసరికి అది విన్న హీరో కోపంగా మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి లేకపోతే నేను పోలీసులకు ఫోన్ చేస్తానని చెప్తూ ఉంటే అప్పుడే అక్కడికి ఫ్యూచర్ వాళ్ళ నాన్న అనేది వస్తాడు. మనమంతా కూడా ఒక ఫ్యామిలీ, అయినా సరే నువ్వెందుకు నా కూతురు అలా హర్ట్ చేస్తున్నావు అని చెప్పేసరికి అలాగే నా కొడుకు కూడా కన్ను పైన పొడిచావు, తన్ని జైలుకు కూడా పంపించావు అని అంటూ ఉంటే హీరో ఉండి వాళ్ళ బ్రదర్ వైపు తిరిగి నన్ను అంత ఈజీగా మర్చిపోద్దు
మర్చిపోద్దండి. నేనేం చేశానో 5 ఇయర్స్ బ్యాక్ మళ్ళీ అలాంటిది నేను ఇప్పుడు కూడా చేయగలనని ఒక స్వీట్ వార్నింగ్ ఇచ్చేసరికి తననేది సైలెంట్ అయిపోతాడు. అది చూసిన శివ నుండి నాన్న మీకేమైంది? ఎందుకిలా సైలెంట్ అయ్యారని చెప్తూ ఉంటే, ఇప్పుడు అవన్నీ మాట్లాడే టైం కాదు కానీ పద మనం వెళ్ళిపోదామని వాళ్ళంతా అక్కడి నుంచి వెళ్ళిపోయేసరికి హీరోయిన్ ఏమో చాలా థ్యాంక్స్ అని చెప్తుంది. మరోవైపేమో హీరోయిన్ వాళ్ళ నాన్న పిలవడంతోటి వాళ్ళంతా కూడా పాతింటికి అనేది వెళ్తారు. అక్కడ హీరో వాళ్ళ నాన్నేమో తిడుతూ ఉంటాడు హీరోని, ఇదంతా కూడా నీ వల్లే, ఎవరైనా కానీ మీ బ్రదర్ వాళ్ళ కూతుర్ని అబ్రాడ్కి పంపిస్తారో ఏంటి, కేవలం ఒక అవుట్ సైడ్ అమ్మాయి కోసం అని చెప్పి హీరోయిన్ అనేది తిడుతూ ఉండేసరికి హీరో కోపం వచ్చి తను ఏమైనా అన్నాక నేను అసలు ఒప్పుకోనని నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాను హీరోని తీసుకుని వెళ్ళిపోతూ ఉంటే, అప్పుడే తను అనేది హీరోయిన్తో నేను మాట్లాడాలని హీరో వాళ్ళ మదర్ చెప్పేసరికి తను అక్కడే ఉంటుంది. అలా పైకి వెళ్ళిన వెంటనే నీ వల్లే తెలుసా హీరో ఇలా చేస్తున్నాడు, అలాగే నువ్వు ఇప్పటి నుంచి హీరో తోటి దూరంగా ఉండాలి, ఎందుకంటే ఆల్రెడీ లీవ్ వచ్చింది కాబట్టి వాళ్ళిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకుంటారని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే ఆంటీ మీరు చెప్పినట్టే చేస్తానని వాళ్ళ గ్రాండ్ మాకనే సమాధానం చెప్తుంది. మరి తర్వాత లీ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడే హీరోయిన్ అనేది అర్థమవుతుంది ఇదంతా కూడా లీనే చేసిన పని అని. అలా తెలుసుకొని తనతో పాటు సైలెంట్ గా వెళ్ళిపోబోతూ ఉంటే అప్పుడు అక్కడికి లీ వాళ్ళ బ్రదర్ వస్తాడు. అలా మన ఇద్దరం కూడా డిన్నర్ చేద్దామని అన్నాం కదా పద వెళ్దామని చెప్పేసరికి లీ వైపు తిరిగితే లీ ఉండి నాకు తను ఎలాంటి ఇన్విటేషన్ కూడా ఇవ్వలేదు కాబట్టి నేను అసలు రాను, మీరు వెళ్ళండి, మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయండి అని చెప్పేసరికి వాళ్ళిద్దరు అక్కడ నుంచి వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోయేసరికి ఇదే కరెక్ట్ టైం అనుకొని అలాగే ఈరోజు మనం డిన్నర్ చేసాం కదా, రేపు నువ్వు ఫ్రీగా ఉంటే నాతో పాటు వస్తావా అని చెప్తూ ఉంటే లేదు నాకు ఈ పని ఉంది, మా అంకుల్ కూడా తెలిసిందనుకో చాలా కోపడతాడు, అయినా సరే ఎందుకు అడుగుతున్నావు అని చెప్తూ ఉంటే తన మనసులో ఉన్న మాట చెప్పడానికి తను భయపడిపోతాడు. తర్వాత హీరోయిన్ ఇంటికి వెళ్ళేసరికి అక్కడ తను చాలా లేట్ గా వచ్చిందని హీరో గొడవ పడుతూ ఉంటే హీరోయిన్ ఏమో అంకుల్ మీరు ఎందుకు ఎప్పుడు కూడా నన్ను కంట్రోల్ చేయాలని చూస్తూ ఉంటారు, నాకు అస్సలు నచ్చట్లేదు, చిన్నప్పటి నుంచి కూడా అంతే, ప్రతి ఒక్కరు కూడా కంట్రోల్ చేయాలనే చూస్తారు, నాకు ఎంత ఇష్టమైన కాలేజ్కి వెళ్దామంటే మీరేమో ఆ కాలేజ్ సర్టిఫికేట్ నే చేంజ్ చేసేసారు, అలాగే నా టైమింగ్స్ కూడా ఇప్పుడు నేను వెళ్ళి పడుకుంటున్నానని కోపంగా వెళ్ళిపోబోతూ ఉంటే హీరో గట్టిగా తనకి అనేది కిస్ చేసేస్తాడు. అది చూసిన హీరోయిన్ ఏమో ఏడుస్తూ మీకేమైనా పిచ్చి పట్టిందా, మీరు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు, ఆల్రెడీ మీకు అంటూ ఒక ఫియాన్సీ ఉంది కదని చెప్పేసరికి ఒక్కసారిగా హీరో కిస్ చేయడం తోటి తను హోటల్లో స్పెండ్ చేసిన పర్సన్ అనేది గుర్తొస్తాడు. కానీ ఇదంతా కూడా కరెక్ట్ కాదని నెక్స్ట్ డే మార్నింగ్ తన లగేజ్ అంతా కూడా సర్దుకొని బయటకు వెళ్ళిపోబోతూ ఉంటే హీరో ఉండి నువ్వేం చేస్తున్నావని చెప్పేసరికి నేను ఈ ఇంటి నుంచి బయటకు వెళ్తున్నాను, ఆల్రెడీ నా సొంత డిసిషన్ నేను తీసుకున్నానని చెప్పేసరికి హీరో కోపం వచ్చి తన్ని బయటకు అసలు పంపించొద్దండి తను ఇక్కడే పెట్టాలని చెప్తూ ఉంటే హీరోయిన్ ఏమో నేను అసలు వినను మీ మాట, నేను వెళ్ళాలనుకుంటున్నాను కాబట్టి వెళ్తున్నానని చెప్పేసరికి హీరో కూడా అస్సలు వద్దని చెప్తున్నా కానీ వారిద్దరు అలా గొడవ పడుతూనే ఉంటారు. అది చూసిన హీరో ఉండి సరే అయితే నీ ఇష్టం, నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్ళు, నేను మాత్రం అసలు నిన్ను పంపియనని కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోయేసరికి హీరోయిన్ కూడా వెళ్తుంది. అలా తన లగేజ్ తీసుకొని వెళ్ళిపోబోతూ ఉంటే అక్కడికి ఆ బట్లర్ వచ్చేసి మేడం ప్లీజ్ మీరు ఇక్కడ నుంచి వెళ్ళొద్దండి, మీరు కూడా కొద్ది రోజులు ఇక్కడే ఉండండి అని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అని తన రూమ్ లెక్క అనేది వెళ్తుంది. అలా రోజంతా కూడా ఫుడ్ తినలేదని మేడేమో హీరోకి వచ్చి కంప్లైంట్ చేసేసరికి హీరో కూడా సరే అయితే ఆ ఫుడ్ నాకు ఇవ్వండి నేను తీసుకుని వెళ్తానని చెప్పి హీరోయిన్ రూమ్ లెక్క అనేది వెళ్తాడు. అలా ఫుడ్ తినే టైం అయింది తిందురా అని చెప్తున్నా కానీ తను అసలు సైలెంట్ గా మాట్లాడకుండా అలానే పడుకునేసరికి వెంటనే ఇంట్లో పనిచేస్తున్న చెఫ్స్ అనేది పిలిచి మీరు అసలు ఫుడ్ సరిగా చేయరా, అయితే సరే మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, మీరు జాబ్ చేయాల్సిన పని లేదని చెప్పేసరికి ఆ చెఫ్స్ ఏమో భయపడిపోతే హీరోయిన్ వైపు తిరిగి మేడం ప్లీజ్ మా కోసమైనా తినండి లేకపోతే మా జాబ్స్ పోతాయి, మాకు అసలే పెద్ద ఫ్యామిలీ ఉందని చెప్పేసరికి హీరోయిన్ తప్పక తను అనేది ఫుడ్ అనేది చాలా భయంకరంగా తింటూ ఉంటుంది. అది చూసిన హీరో ఎవరైనా అలానైనా తినేదని చెప్పేసరికి హీరోయిన్ ఏమో ఇది నా ఇష్టం, ఇది నా రూమ్ కాబట్టి నాకు నచ్చినట్టు తింటానని చెప్తూ ఉంటే సరే అయితే నీ ఇష్టం అని హీరో అక్కడి నుంచి అనేది వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయేసరికి అప్పుడే మళ్ళీ హీరోయిన్ అనేది హీరో వాళ్ళ మదర్ ఫోన్ చేసి ఇంకా ఎందుకు నువ్వు రూమ్ మారలేదని చెప్తూ ఉంటే లేదు గ్రాండ్ నేను మారాలని చూశాను కానీ అంకుల్ ఏమో నన్ను అసలు పంపించట్లేదు అలానే ఫోర్స్ చేస్తున్నాడని చెప్పేసరికి సరే అయితే అతను చాలా కోపిస్టిక్ కాబట్టి నువ్వు చాలా నిదానంగా చెప్పి ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చి అని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అని అంటుంది. అలా వాళ్ళ గ్రాండ్ మా చెప్పిన తర్వాత తను ఫోన్ కట్ చేసి హీరో రూమ్ లోకి వెళ్ళి తన కోసం వెయిట్ చేద్దాం నిదానంగా మాట్లాడదామని రూమ్ లోకి వెళ్తే అక్కడ ఉన్న కొన్ని బుక్స్ జరిపిన వెంటనే అందులో నుంచి ఒక పేపర్ అనేది కింద పడిపోతుంది. అది కూడా హీరోయిన్ 6 months బ్యాక్ తన బాయ్ ఫ్రెండ్ అయిన పేకి రాసిన నోట్ అనమాట, అది హోటల్ బుక్ చేసిన అడ్రస్. అది చూసిన హీరోయిన్ ఇది హీరో దగ్గరికి ఎందుకు వచ్చింది అంటే నేను ఆ రోజు హోటల్లో స్పెండ్ చేసింది మా అంకుల్ తోటనేనా అని తనకి మొత్తం కూడా అర్థమైపోయి వెంటనే ఆ నోట్ అనేది అక్కడ పెట్టేసి హీరో రూమ్ లో నుంచి చాలా స్పీడ్ గా బయటకు వస్తూ ఉంటే అప్పుడే హీరో ఉండి ఏమైంది ఎందుకు ఇలా కంగారు పడుతున్నావని చెప్తున్నా కానీ పట్టించుకోదు. అలా లోపలికి వెళ్ళేసరికి హీరో డైరీస్ అన్ని కూడా ఓపెన్ చేస్తూ ఉంటే అప్పుడే తనకు ఆ నోట్ దొరుకుతుంది. అంటే హీరోయిన్ కి మొత్తం కూడా
అర్థమైపోయిందని చెప్పి హీరోయిన్ రూమ్లోకి వచ్చిన వెంటనే హీరోయిన్ టెన్షన్ పడుతూ ఉంటే తనేమో ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే తనకనేది కిస్ చేసేస్తాడు. అది చూసిన హీరోయిన్ అంకుల్ ఏమైంది, అయినా సరే కిస్ చేస్తుంటే సేమ్ ఒక పర్సన్ లాగే కనిపిస్తుంది, అది కూడా నేను 6 months బ్యాక్ స్పెండ్ చేసిన పర్సన్ లాగా అనిపిస్తుంది అని చెప్పేసరికి, అంటే ఇప్పుడు నీకు అర్థమైంది కదా, 6 months బ్యాక్ నేనే నీతోటి స్పెండ్ చేసింది, నీ బాయ్ ఫ్రెండ్ ప్లేస్లో వచ్చింది కూడా నేనే అని చెప్పేసరికి, అంకుల్ మీరు ఇదంతా కూడా ఎందుకు చేశారు, మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్పేసరికి హీరో నేను అసలు వెళ్ళడానికి రాలేదు, నువ్వంటే నాకు చాలా ఇష్టం అని చెప్తూ ఉంటే, అంటే మీకు ఆల్రెడీ పెళ్లి కూడా ఫిక్స్ అయింది కదా అని చెప్తున్నా కానీ అస్సలు పట్టించుకోకుండా తనకి చాలా ఫోర్స్గా కిస్ చేసేసరికి హీరోయిన్కి కోపం వచ్చి తన చెంప పైన కట్టి మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, మీరంటే నాకు అస్సలు ఇష్టం లేదు మీరు అని చెప్పి గట్టిగా గొడవ పడుతుంది. అది చూసిన హీరో సైలెంట్గా ఇంకేం చేయాలో తెలియక అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటే హీరోయిన్ ఏమో గట్టిగా నేను ఒక్కదాన్నే ఉండాలనుకుంటున్నాను వెళ్ళండి అని చెప్తుంది. అలా హీరో అక్కడ నుంచి వెళ్ళిపోయిన వెంటనే గట్టిగా ఏడుస్తూ నాకు ఎందుకు ఇలా జరిగింది అని బాధపడుతూ ఉంటుంది. అప్పుడే హీరో చేసిన ప్రతి ఒక్కటి కూడా తనకు గుర్తొస్తున్నా కానీ అవి పట్టించుకో, అంటే నేను తనకి అస్సలు నచ్చలేదా అందుకే తను ఇలా బిహేవ్ చేస్తుందా ఏంటని తనకు కూడా తన రూమ్లోకి వెళ్ళి ఏడుస్తూనే ఉంటాడు హీరో. తర్వాత మరోవైపు ఏమో ఫెంగ్ అలాగే ఫెంగ్ వాళ్ళ నాన్న చువన్ కూడా ముగ్గురు కలిసి ఎలాగైనా సరే హీరోని చంపాలని ప్లాన్ వేసుకుంటూ ఉంటే వాళ్ళ నాన్నేమో అదంత మంచిది కాదు, ఫస్ట్ కొంచెం నిదానంగా ఆగండి అని చెప్పేసరికి చువా నుండి లేదు డాడీ తనకి హీరోయిన్ అంటే చాలా ఇష్టం కాబట్టి తనని కనుక మనం కిడ్నాప్ చేసామనుకో మన ప్లాన్ చాలా సక్సెస్ అవుతామని చెప్పేసరికి వాళ్ళ నాన్న నుండి తను అసలే చాలా డేంజర్ పర్సన్ వద్దన్నా కానీ నేను చెప్పేది ఫస్ట్ వినండి డాడీ ఖచ్చితంగా ఇలానే చేద్దామని చెప్పేసరికి వాళ్ళ బ్రదర్ కూడా తనకి సపోర్ట్ చేసిన వెంటనే వాళ్ళ నాన్న నుండి సరే మీ ఇష్టం అయితే కానీ మనం మాత్రం ఎక్కడ కూడా బయటికి రావడానికి వీల్లేదు, నేను చెప్పినట్టే చేయండి అని చెప్పేసరికి వాళ్ళు కూడా సరే డాడీ మీరు చెప్పినట్టే చేస్తామని చెప్తారు. మరోవైపు మీ హీరో అనేది ఫుడ్ తింటూ ఉంటే అప్పుడు అక్కడికి వచ్చిన మేడ్ నుండి హీరోయిన్ తినిందని చెప్పేసరికి లేదు బాస్ ఆల్రెడీ తను తినిందని చెప్తూ ఉంటే అవునా సరే అయితే తను పిలుచుకోరా అని నేను డ్రాప్ చేస్తానంటూ ఉంటే లేదా ఆల్రెడీ బట్లర్ తన్ని డ్రాప్ చేయడానికి వెళ్ళాడని చెప్పేసరికి హీరోకి అర్థమవుతుంది తనని తాను అవాయిడ్ చేయడానికి తను అంతకంటే ముందే రెడీ అయి వెళ్ళిపోయిందని. అప్పుడే తనకి బట్లర్ నుంచి ఫోన్ రావడంతో లిఫ్ట్ చేసేసరికి బాస్ హీరోయిన్ని కొంతమంది కిడ్నాప్ చేసి ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళిపోయారని చెప్తూ ఉంటే ఎలా జరిగిందని చెప్పేసరికి ఫ్లాష్ బ్యాక్ అనేది చూపిస్తారు. హీరోయిన్ అనేది బట్లర్ స్కూల్కి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే అప్పుడే కొంతమంది గ్యాంగ్ హీరోయిన్ వాళ్ళ కార్కి అడ్డం వచ్చేసి బట్లర్కి అనేది కరెంట్ షాక్ ఇచ్చేసి హీరోయిన్ స్పృహ తప్పి కింద పడిపోయేలాగా చేసి తను అనేది కిడ్నాప్ చేసి తీసుకొని వెళ్ళిపోయింటారు. అది చూసిన హీరో కోపం వచ్చి తను ఎక్కడున్నా కానీ కనుక్కోమని చెప్తూ ఉంటే అప్పుడే తనకు ఒక అన్నోన్ మెసేజ్ అనేది వస్తుంది, ఈ అడ్రస్కి నువ్వు ఖచ్చితంగా వచ్చావనుకో హీరోయిన్ అక్కడ ఉంటుంది, అది కూడా నువ్వు ఒక్కడివే రావాలని చెప్పేసరికి హీరో కూడా సరే అని అక్కడికి అనేది వచ్చింటాడు. కానీ తను అంతకంటే ముందే తను ఎవరిని కూడా చూడకుండా కళ్ళకి అనేది గంతలు కట్టింటారు. మీరు చెప్పినట్టే నేను వచ్చాను కాబట్టి హీరోయిన్ వదిలిపెట్టండి అని చెప్పేసరికి వాళ్ళేమో అసలు మాట్లాడరు, ఇదంతా కూడా నీ వల్లే తెలుసు అని చెప్పి ఫెంగేమో తన కోపాన్ని అస్సలు దాచుకోలేక హీరోయిన్ తోటి గట్టిగా అర్పించేటట్టు మేము ఆల్రెడీ ఇక్కడికి హీరోయిన్ తీసుకొచ్చాము, ఇప్పుడు నువ్వేం చేయలేవు, మేము చెప్పినట్టు చేయాల్సిందని తను అనేది కొడుతూ ఉంటాడు. అప్పుడే ఫెంగేమో తన దగ్గర ఒక రాడ్ తీసుకొని వెళ్ళి ఇదంతా కూడా నీ వల్ల నాకు ఇప్పుడు అసలు కళ్ళు కూడా సరిగా కనిపించకుండా అయిపోయాయి తెలుసా అని చెప్పి హీరోని కొడుతూ ఉంటే నువ్వు నన్ను ఎంత కొట్టాలన్నా కొట్టుకో కానీ హీరోని మాత్రం అసలు టచ్ చేయొద్దని తన మనసులోనేమో ఈ పెయిన్ నేను ఎలాగైనా భరించాలి లేకపోతే తను భయపడిపోతుందని అప్పటికి కూడా హీరోయిన్ గురించి ఆలోచిస్తూ ఉంటే మరోవైపు మీ హీరోయిన్ తన దగ్గర ఉన్న బ్రాస్లెట్ అనేది మొత్తం పగలగొట్టేసి ఒక పీస్ తీసుకుని తన తాళ్ళను అనేది కట్ చేసుకుంటూ ఉంటుంది. ఈ విషయం వాళ్ళిద్దరు కూడా అబ్జర్వ్ చేయడు. అప్పుడే ఫెంగ్ వాళ్ళ నాన్నేమో అయితే సరే మేము ఇద్దరిని కూడా విడిచిపెట్టాలంటే ఇదిగో ఈ షేర్స్ పైన సైన్ చేయాల్సిందని చెప్పేసరికి హీరోయిన్ ఏమో అస్సలు వద్దని తన సైగల ద్వారా చేస్తూ ఉంటుంది. అదే అర్థం చేసుకుని హీరో నా షేర్స్ నీకు అసలు ఎప్పటికీ కూడా ఇవ్వనని చెప్పి నువ్వేం చేసుకోవాలనుకున్నా చేసుకో కానీ నేను కనుక ఒక 5 minutes కనిపించకపోతే ఇక్కడికి ఖచ్చితంగా నా టీం మొత్తం కూడా వస్తుందని చెప్పేసరికి వాళ్ళ నాన్న ఒక సైగ చేస్తాడు. సరే అయితే 5 minutes లోపు నువ్వు సైన్ చేయకపోయావు అనుకో నువ్వే చనిపోతావని చెప్పేసరికి హీరో ఉండి కొంచెం క్షణం ఆలోచిస్తూ ఉంటాడు. అలాగే హీరో ఉండి ఇక్కడ ఉండేది మీరని నాకు తెలుసు అని చెప్పేసరికి అంకుల్ ఇదంతా కూడా నీ వల్లే అందుకే మీరు ఇప్పటిదాకా ఇక్కడ దాకా వచ్చారని చెప్తూ ఉంటే హీరోయిన్ ఏమో తన మూగ సైగోల ద్వారా అసలు చేయొద్దని చెప్తూ ఉంటుంది. మరోవైపు మీ హీరో అసలు చేయడు. అక్కడ నుంచి హీరోని తప్పించుకొని పారిపోబోతూ ఉంటే అక్కడికి వచ్చిన కొంతమంది రౌడీస్ అనేది హీరో కొడుతూ ఉంటాడు. ఇదంతా చూసిన ఫెంగ్ ఏమో చాలా కోపడుతూ కత్తి తీసుకొని హీరోని పడవడానికి వెళ్తూ ఉంటే కరెక్ట్ టైంకి హీరో వచ్చేసి ఆ కత్తి దెబ్బ అనేది హీరోకి తగులుతుంది. అది చూసిన వాళ్ళు బాధపడకుండా ఇదే కరెక్ట్ అని చాలా గట్టిగా నవ్వుతూ ఉంటే కరెక్ట్ టైంకి పోలీస్ ఆఫీసర్స్ అంతా కూడా వస్తారు. అలా వాళ్ళు
అరెస్ట్ చేసేసరికి వాళ్ళ ముగ్గురేమో అంతా కూడా అయిపోయిందని చెప్తూ ఉంటే ఫెంగ్ వాళ్ళ నాన్నేమో నేనెవరో తెలుసు కదా! నన్నెందుకు ఇలా అరెస్ట్ చేస్తున్నారు అన్నా కానీ వాళ్ళు అసలు పట్టించుకోరు. అలా పోలీసులంతా కూడా వాళ్ళని తీసుకొని అక్కడి నుంచి అనేది వెళ్ళిపోతారు. మరోవైపు మీ హీరోయిన్ గట్టి గట్టిగా ఏడుస్తూ తననేది హీరోని హాస్పిటల్ అనేది అడ్మిట్ చేస్తారు. హీరోకి చాలా గట్టిగా తగిలిందని డాక్టర్ చెప్పేసరికి డాక్టర్ ఎవరో కాదనమాట తన ఫ్రెండే. అప్పుడే అక్కడికి వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కూడా వచ్చేసి హీరో ఇప్పుడు బతకడం కూడా కొంచెం కష్టమే అని చెప్తున్నా కానీ హీరోయిన్ లేదు ఖచ్చితంగా తను బతుకుతాడు. ఇప్పుడే నాకు తెలిసింది. అంకుల్ వాల్యూ అని చెప్తూ ఉంటే అప్పుడే తన ఫ్రెండ్ ఏమో ఇదిగో తను మా కోసం పంపించిన కొన్ని నోట్స్ అని చెప్పి వాయిస్ రికార్డ్ అనేది పంపిస్తాడు. అందులోనే ఏదో కాదనమాట తనకి ఏమైనా సరే హీరోయిన్ మాత్రం ప్రొటెక్ట్ చేస్తానని, తను చనిపోయినా సరే తన ఇద్దరు ఫ్రెండ్స్ కూడా హీరోయిన్‌ని చాలా జాగ్రత్తగా చూసుకోమని తన ఫ్రెండ్స్‌కి అనేది మెసేజ్ చేసుంటాడు హీరో. అది తెలుసుకున్న హీరోయిన్ ఉండి అంకుల్ ప్లీజ్ నా కోసం లేవండి. మీరు కనుక లేవకపోతే నేను వేరే పర్సన్ దగ్గరికి వెళ్తాను. నేను తన్ని పెళ్లి చేసుకుంటానని చెప్పేసరికి హీరో ఒక్కసారిగా కళ్ళు తెరిచేస్తాడు. అది చూసిన హీరోయిన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నేను ఎక్కడికి కూడా వెళ్ళను. మీతో పాటే ఉంటాను అంకుల్. మనిద్దరం కూడా కలిసి పెళ్లి చేసుకుందాం అని చెప్పేసరికి ఆ మాట విన్న హీరో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అలాగే ఈ హ్యాపీ ఎండింగ్ తోటి మూవీ అనేది కంప్లీట్ అయిపోయింది. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.